వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో విదేశీ విద్యా స్కాలర్షిప్ పత్రాలు అందజేత. కుల మతంతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్న మంత్రి హరీష్ రావు. నిడమనూరు మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న విద్యుత్ శాఖ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి. కోపంతో ఊగిపోయిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఇలాంటి పోకిరీలక దేశభక్తి గురించి చెప్పాల్సింది అంటూ ఆయన అసహనం. కర్మన్ ఘాట్ లో తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం సర్వసభ్య సమావేశం. విశ్వకర్మల కోసం అసెంబ్లీలో ప్రకటించిన 250 కోట్లు ఇప్పటి వరకు రాలేదని. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో వివేకానంద విదేశీ విద్యా పథకం అర్హులకు స్కాలర్షిప్ మంజూరు పత్రాలను అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకులు ఉన్నత వర్గాల్లోని పేదల గురించి మాట్లాడే ధైర్యం చేయలేదని, కులమతంతో సంబంధం లేకుండా తెలంగాణలో ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు. ముందు కళ్యాణ లక్ష్మి దళితులతో మొదలుపెట్టి ఇప్పుడు తెలంగాణలోని పేదవారందరికీ అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా దళిత వర్గాలకు ఇచ్చిన సమయంలోనే పేదలుగా ఉన్న అన్ని వర్గాలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తున్నామని అన్నారు. కానీ అది మనసులో నుంచి, హృదయాల నుంచి వచ్చిందే నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి హిందూ పరిరక్షణ. అది ఇలా కేసీఆర్ గారు చేస్తారు. హిందూ ధర్మ పరిరక్షణ అంటే ఇతర మతాలను వ్యతిరేకించడమో ద్వేషించడమో కాదు. మన హిందూ ధర్మాన్ని మనం ప్రాపగేట్ చేస్తూ, దాన్ని ఇంకా పరిరక్షిస్తూ, భావితరాలకు అందిస్తూ, దాన్ని చక్కగా పాటిస్తూ ముందుకు పోవాలి. కానీ కొద్దిమంది ఏంటంటే రాజకీయాల కోసం ఇతర వర్గాలను, ఇతర మతాలను ద్వేషించడమే హిందూ పరిరక్షణ అన్నట్టుగా తీసుకుపోయి దాన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే దాని అర్థాన్ని, పరమార్థాన్ని మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా ఆలోచించారు. మీరు ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఇలా బ్రాహ్మణులను గాని దేవాలయాల గురించి ఇలా ఆలోచించే ముఖ్యమంత్రి గారు మనకు బహుశా ఈ దేశంలో ఉన్నారో లేదో నాకే తెలియదు. నాకు తెలిసి ఒకే ఒక్కరు కేసీఆర్ గారు. ఎందుకంటే మేము గతంలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నాం. గతంలో మేము అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దేవాలయాల నిధులను ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకున్న సందర్భాలు చూశాను. దేవాలయాల నిధుల చేత రోడ్లు వేశారు, లైట్లు వేశారు, భవనాలు కట్టారు, ఫంక్షన్ హాళ్లు కట్టారు, కమ్యూనిటీ హాళ్లు కట్టారు. దేవాలయాల నిధులను ప్రభుత్వాలు వాడుకున్నాయి. కానీ ఆ చరిత్రను తిరగరాసి ప్రభుత్వ నిధులను దేవాలయాలకు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది ఎప్పుడు జరగలేదు. ఇవాళ 1100 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ నిధుల చేత యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఎంత అద్భుతంగా నిర్మితమైంది. ఇలా వేములవాడి రాజరాజేశ్వర స్వామికి గాని, మొన్ననే కొండగట్టు అంజన దేవాలయానికి 100 కోట్ల రూపాయల ప్రకటన గాని, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామికి ఇచ్చినటువంటి నిధులు గాని, కాళేశ్వరం ఆలయంలో మీరు ఇచ్చినటువంటి నిధులు గాని, ఇలా ఎన్నెన్నో దేవాలయాలు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నిడమనూరు మండల కేంద్రంలోని జరిగిన నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో మాట్లాడారు. చైర్మన్ మర్లా చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, డైరెక్టర్లతో జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ వంటి పథకాలు తెలంగాణలో మినహా దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ అభివృద్ధి చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారని, ఆయన నాయకత్వమే దేశానికి శరణ్యమని అన్నారు. కాంగ్రెస్ పరిపాలన చేస్తలేదు. ఈ దేశంలో 25 కోట్ల మంది యువకులు ఖాళీగా ఉన్నారు. వీళ్ళందరినీ వాడితే దేశాన్ని అద్భుతం చేయొచ్చు.
నా దగ్గర ఉపాయం ఉంది, నాకు అవకాశం ఇస్తే చేస్తాను మాట ఇచ్చిండు మోడీ అన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 2 కోట్లు కాదు కదా, 2 కూడా కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు. పైగా ప్రతి సంవత్సరం 2 లక్షలు చెప్పిన ఉన్న ఉద్యోగాలు వీకేసిండు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆయన దోషులకు కట్టబెట్టిండు. మోడీ వచ్చిన తర్వాత దాదాపు 15 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చింది. వాళ్ళ రాష్ట్రాలలో గిరిజన బిడ్డల్ని నిలబడలేక చేస్తుంటే ఆ ఆదివాసులు, ఆ గిరిజనులు మన రాష్ట్రాలకు వచ్చి కలదాచుకుంటారు. ఆ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నింటినీ వాళ్ళకిద్దరికి చెరొక కుడి పక్క ఎడమ పక్క ఉన్న పెట్టుబడిదారులకు అప్పచెప్పి అడవులు లేకుండా నాశనం చేసి వాళ్ళని నిర్వాసితులను చేసి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ చంపేస్తున్నది ఇవాళ మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజల యొక్క సరాసరి ఆదాయం తగ్గింది. మొత్తం భారతదేశంలో అంతటి తలసరి ఆదాయం తగ్గితే సరాసరి ఆదాయం పెరిగింది కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. అది కూడా దాదాపు మనిషికి ₹1,00,000 పెరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఇచ్చినట్టే గుజరాత్లో ఇవ్వాలా, ఉత్తరప్రదేశ్లో ఇవ్వాలని చెప్పి అంతటా కూడా ఇవాళ తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే మోడీకి కేసీఆర్ అంటే భయం, బీఆర్ఎస్ పార్టీ అంటే భయం. అందుకే కేసీఆర్ కాలంలో కట్టబెట్టాలని చూస్తున్న మోడీని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పార్టీ నాయకుడికి నేను మనవి చేస్తున్నా. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు ఉంటాయని చెప్పి నేను చెప్పుడు కాదు, అనేక మంది మేధావులు, విద్యావేత్తలు, ఇతర రాష్ట్రాల నాయకులు కూడా చెప్పుకోవడానికి చెప్పి తెలియజేస్తూ అటువంటి పార్టీలో ఉండటం మనందరి అదృష్టం. జెడి లక్ష్మీనారాయణకు కోపం వచ్చింది. ఒకానొక దశలో ఆయన తన సహనాన్ని కూడా కోల్పోయారు. స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశాన్ని చాలా కూల్ గా చెప్పే జెడి ఒక్కసారిగా ఆ కార్యక్రమంలో ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జనగణమన గీతాలాపన ప్రారంభించుకుని 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జెడి లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని దేశభక్తి గురించి మాట్లాడుతుండగా కొందరు పోకిరీలు ఆ కార్యక్రమంలో న్యూసెన్స్ చేయడంతో జెడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పోకిరీలక దేశభక్తి గురించి చెప్పాల్సింది అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. వేషం, భాష, హెయిర్ స్టైల్ పై జెడి లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. నేషనల్ ఇంటిగ్రేషన్. We don't know much about the integration. Even I don't know about it. But integration is nothing. It's just unity. Integration గురించి మాట్లాడుతుంటే చిల్లరగా మాట్లాడేవాళ్ళు ఎవరు రావాడు? రా బయటికి, దమ్ముంటే బయటికి రా. సిగ్గు శరం లేకుండా కూర్చున్నా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నటువంటి దేశం ఈ విధంగా. ఆ విధవలు ఈ అమ్మాయిల వెనకాల కూర్చున్నారు, ఈ అమ్మాయిల తర్వాత కూర్చున్నారు. చూస్తున్నాను ఇందాకటి నుంచి వీళ్ళు. మీలాంటి వాళ్ళకు దేశభక్తి చెప్పాలి వచ్చిందంటే మాకు సిగ్గుగా ఉంది. ఇక్కడ దేశం పట్ల అభిమానం లేని వాళ్ళు మీరెందుకు ఇక్కడ కూర్చోండి. విద్యార్థుల్లాగా ఉన్నారా మీరు? స్టూడెంట్స్ లాగా ఉన్నారా? ఆ డ్రెస్సింగ్ చూడండి, హెయిర్ స్టైల్ చూడండి. ఏం సాధించారని ఇంత గర్వపడుతున్నారు? ఏం సాధించారని గర్వపడుతున్నారు? తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం సర్వసభ్య సమావేశం కర్మన్ ఘాట్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలోనే కేటీఆర్ ను కలిసి సమస్యలను వివరిస్తామని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వర్ణకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలంగాణ స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాఘవాచారి కోరారు. ఇక స్వర్ణకారుల సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా వెనకాడబోమని స్వర్ణకారుల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక విశ్వకర్మల కోసం అసెంబ్లీలో ప్రకటించిన 250 కోట్లు ఇప్పటి వరకు రాలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఫలాలు ఏమాత్రము అందలేదు. గతంలో 250 కోట్లు విశ్వకర్మలైనటువంటి వారికి ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీలో సాక్షిగా మరి కేసీఆర్ గారు చెప్పినారు. ఇప్పటి వరకు ₹1 కూడా మా విశ్వకర్మల స్వర్ణకారులకు అయినటువంటి ఎవరికి ఏం చెందలేదు. అదేవిధంగా మరి ప్రభుత్వంలో కార్పొరేట్ వ్యవస్థతోటి ఇవాళ వృత్తులు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతోటి
4 నెలల వ్యవధిలోనే 11 మంది మరి ఆత్మహత్యలు చేసుకున్నారు 7 కుటుంబాలలో. మరి అయినప్పటికీ కూడా ఏ మంత్రులే కానీ ఏ ఎమ్మెల్యేలే కానీ ఏ ప్రభుత్వమే కానీ ఇప్పటి వరకు వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి స్వర్ణకారులు ఇట్లా చనిపోతుంటే కూడా మరి ఎవరు పట్టించుకున్న పాపన పోతలేరు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్రంలో మరి తెలంగాణ రావడానికి ముఖ్య కారణాలు జయశంకర్ సారే కానీ మరి శ్రీకాంతాచారి గారు కానీ వీరి ప్రాణ త్యాగాలతోటి మరి తెలంగాణ ఏర్పడ్డది. అయినా కానీ ఇప్పటి వరకు మమ్మల్ని పిలిచింది లేదు, మాకు అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము ప్రభుత్వానికి, మాకు ఖచ్చితంగా మమ్మల్ని స్వర్ణకారులను ఆదుకోవాలి. కార్పొరేట్ వ్యవస్థతోటి మాకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నది కాబట్టి మాకు ఖచ్చితంగా ప్రభుత్వము మాకు ఫెడరేషను ఒకటి తయారు చేసేసి మాకు కావాల్సిన జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు ఏదైనా ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే మేము ఖచ్చితంగా వారికి బాసటగా ఉంటాం. లేని పక్షాన మేము ఖచ్చితంగా వారిని రేపు ఎలక్షన్లో మేము దేనికైనా ఎదిరించడానికైనా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఇబ్బందులు పడుతున్నాయి. కుటుంబాలను పోషించుకోవాలంటే కష్టమైపోతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పోలీస్ కేసులు ఒకవైపు వాళ్ళని వేధిస్తూ ఉన్నారు, అనేక రకాలుగా కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి తమ కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ లాంటిది కానివ్వండి, లేకపోతే ఒక అభయహస్తం లాంటిది కావాలని చెప్పి స్వర్ణకారుల సోదరులందరికీ కోరుతూ ఉన్నారు. అయితే తొందరలో వాళ్ళందరినీ కూడా కేటీఆర్ వద్దకు తీసుకుపోయి వీళ్ళ ఏమన్నా కష్టాలని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం నుంచి ఏదైనా హామీ తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకు అండగా ఉండి వీళ్ళని ప్రభుత్వం వద్దకు తీసుకునే బాధ్యత తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జనగామ జిల్లా కేంద్రంలో మండల అధ్యక్షులు బండారు తిరుపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేవీఎల్ఎన్ రెడ్డి మీడియా సమావేశంలో హాజరయ్యారు. ఆయన సమావేశంలో మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బీజేపీ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదని, అవసరమైతే బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధి, ఇచ్చిన నిధుల గురించి చర్చించడానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని జనగామలో తిరగనీయమని హెచ్చరించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్, జనగామ టౌన్ ప్రెసిడెంట్ సంపత్ స్వామి, సందీప్, హరీష్ తదితరులు హాజరయ్యారు. ఏదైతే జనగామ స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు గత శనివారం కానుపాడు గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. అకారణంగా సంబంధం లేని విషయాల ఒక అభివృద్ధి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారు అనవసరమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతోటి కేంద్ర ప్రభుత్వం రోడ్లనిస్తే ఈ ఎమ్మెల్యే స్థానిక ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు ఆయన ఫామ్ హౌస్కు ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఈరోజు రోడ్డును ఆయన ఫామ్ హౌస్ తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులపై అవాక్కులు చివాక్కులు పేలడం సిగ్గుచేటు. బాసర ఆలయంలో నేటి నుంచి వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 26వ తేదీన వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని బాసర ఆలయ ఈవో విజయరామారావు అన్నారు. వసంత పంచమి రోజు ఆలయంలో అన్ని అర్జిత సేవలు నిలిపివేస్తామన్నారు. వసంత పంచమి రోజు ఉదయం 2 గంటలకు అమ్మవారికి అభిషేకం, 3 గంటల నుంచి చిన్నారులకు అక్షరాభ్యాసాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అమ్మవారికి 7 గంటలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పిస్తారని అన్నారు. చూస్తున్నట్టు కట్టింగ్ కాడ చూస్తున్నట్టు జరుగుతాయండి. 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు
అక్షరాభ్యాసాలు జరుగుతాయి. 26వ తారీఖు రోజున ఉదయం 7 గంటలకు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రివర్యులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అమ్మవారికి. ఈ వసంత పంచమి సందర్భంలో భక్తులకు క్యూ లైన్లు, తడకలు, పందిర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవి కాకుండా క్యూ లైన్లలో వాటర్ బాటిల్స్, తర్వాత పళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత పాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నామండి. అది కాకుండా అన్నదానం బిల్డింగ్ పక్కకు, దేవస్థానం అన్నదానం బిల్డింగ్ పక్కకు పార్కింగ్, ఫ్రీ పార్కింగ్, ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత గోదావరి నుండి దేవాలయమునకు వచ్చు దారిలో 8 ఎకరాల స్థలంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత శ్రీరామ లాడ్జ్ దగ్గర పక్కకు కూడా ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. తర్వాత భక్తుల సౌకర్యం కోసం కోటిగాజుల మంటపము ఎదురుగా తడకల పందిర్లు వేయడం జరుగుతుంది. తర్వాత టీటీడీ మందిరముల చౌల్ట్రీ లోపల అంటే ఫ్రీ అకామిడేషన్. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న టీచర్ల పట్ల కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడించారు. ప్రగతి భవన్ వద్ద మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ బాషా సహా మోర్చా నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ప్రగతి భవన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ సహా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి. హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి. హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి. న్యాయం చేయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు వెంటనే భారత్ మాతా కీ డిపార్ట్మెంట్ కోసం పోరాటం చేస్తున్నాము. మీ తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి జాబ్లు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఐ ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు డీజీపీ ఐపీఎస్ చదివారా లేక దొంగ సర్టిఫికెట్లతో వచ్చారా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన లోకేష్ జన్మదిన వేడుకలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీ అని స్పష్టం చేశారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజాస్వామ్యబద్ధంగా యువగళం పాదయాత్ర నిర్వహించి తీరుతామన్నారు. లోకేష్ పాదయాత్ర నిర్ణయంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రికి చెంచాగాళ్లుగా తయారయ్యారని ఆరోపించారు. గతంలో అనేక మంది సీఎంలుగా పనిచేశారని, జగన్ లాంటి సైకో ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదన్నారు. చెంచాగాళ్ళు ఉన్నారు కొంతమంది మంత్రులు. నేను మాట ఎందుకు అంటున్నానంటే, సీనియర్ మంత్రులు కూడా కనీసం ఒక మాట జగన్మోహన్ రెడ్డికి చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి చెంచాగాళ్ళు అంటున్నాను. ఏం ధర్మాన ప్రసాదరావు, ఏం బొత్స సత్యబాబు, ఏం వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఎవరు అడిగారు? పెర్మిషన్లు తీసుకున్నారని చెప్పి అడిగితే ఈ పెద్ద మనుషులు ఏం మాట్లాడారు? పాదయాత్రకి ఎందుకు పెర్మిషన్లు అని చెప్పి ఈ పెద్ద మనుషులే కదా మాట్లాడారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే పాదయాత్ర చేసుకోవచ్చు, దీనికి పర్మిషన్లు అవసరం లేదని నీ తల్లి చెప్పింది.
నీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సీనియర్ మంత్రులు చెప్పారు. లోకేష్ అన్నగారి తాలూకా పాదయాత్ర రాష్ట్ర ప్రజలు ఒక కుటుంబంలా నడిపిస్తారు, రాష్ట్ర యువతే సైన్యంలా నడిపిస్తారు. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా సరే పాదయాత్ర మాత్రం ఆగే పరిస్థితిలో ఉండదు. పాదయాత్ర ముందుకు కొనసాగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు కొనసాగుతుంది, ప్రజల తాలూకా అభిమానంతో ముందుకు కొనసాగుతుంది. కాబట్టి లోకేష్ అన్నగారి తాలూకా పాదయాత్రలో ప్రజల్ని కూడా అదే రకంగా ఆశీర్వదించి ముందుకు రమ్మంటున్నాం. ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి యాత్ర, యువత కోసం చేస్తున్నటువంటి యాత్ర. ఈ యొక్క 3.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అత్యంత మోసపోయినటువంటి వర్గం ఈ యువతరం. యువతరానికి నాయుడుపేట పట్టణం సిఐటియు నాయకులు చాపల వెంకటేశ్వర్లపై వైసీపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ గాంధీ విగ్రహం వద్ద శిరోమండనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బ్రిటిష్ ప్రభుత్వం 1861 ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1 వెంటనే రద్దు చేయాలని, ఈ జీవో బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేస్తుంటే మనకు స్వాతంత్ర్యం వచ్చేదా అని ప్రశ్నించారు. ప్రజలు నిరసన ధర్నాలు ర్యాలీ రోడ్ల మీద కాకుండా సముద్రం మీద ఆకాశం మీద పెడతారా అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవో నెంబర్ 1 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేయాలి జీవో నెంబర్ 1ని, 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 రద్దు చేయాలి. ప్రజానీకానికి అందరికీ వ్యతిరేకంగా ఇచ్చినటువంటి జీవో 1. వెంకటేశ్వర్లు సిఐటు జిల్లా కమిటీ సభ్యులు ఈ జీవో నెంబర్ 1 రద్దు చేయాలనేసి నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద నేను శిరోమండనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 పేరుతో ఇవాళ రాష్ట్రంలో రోడ్ల మీద రోడ్ షోలు కానివ్వండి, బహిరంగ సభలు కానివ్వండి, పాదయాత్రలు కానివ్వండి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదనేసి ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి జీవోను రిలీజ్ చేసింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు స్వతంత్రోద్యమం కోసం అనేక ఉద్యమాలు చేపడితే ఆ రోజు ఇలాంటి జీవోలు తీసుకుని వచ్చారు. అయితే అన్ని జీవోలు తీసుకుని వచ్చినా, అంత నిర్బంధం ప్రయోగించినా సరే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆనాడు స్వాతంత్రం తీసుకుని వచ్చిన పరిస్థితి భారతదేశం ప్రజలకందరికీ కూడా తెలుసు. ఏలూరు జిల్లా నూజివీడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నూజివీడు సబ్ కలెక్టర్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. 32 మంది ఆత్మ బలిదానంతో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం సాధించుకోవడం జరిగిందని ఏఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని వెంకటరామారావు తెలిపారు. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఉక్కు కర్మాగారాన్ని కొన్ని వేల కోట్లకు ప్రైవేటీకరణ చేయడం మోడీ చేసిన ద్రోహమని అన్నారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమ, అనేక త్యాగాలతో రాష్ట్ర ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి పోరాటంలో 32 మంది ఆత్మ బలిదానంతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది. సోవియట్ రష్యా ప్రభుత్వం యొక్క సహకారంతో ఆధునిక టెక్నాలజీతో నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని చెప్పి ఉక్కు కర్మాగారంలో ఉన్నటువంటి 30కి పైగా యూనియన్లు డిమాండ్ చేస్తూ గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. జనవరి 27వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సందర్భంగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి ఏఐటిసి, సిపిఐ పార్టీలు సంయుక్తంగా పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఆందోళన జరుగుతుంది. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా ఇంకా దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ఒక కమిటీని నియమించి దాని మీద సర్వే నిర్వహించడం జరుగుతున్నది. దీన్ని యావత్ కార్మిక వర్గం ఆంధ్ర రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నది.
ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామని, అది అమరావతినని స్పష్టం చేశారు. రాజధాని కోసం వేల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిందని డబ్బు ఖర్చు పెట్టకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజధాని లేకుండా సీఎం జగన్ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. 3 రాజధానులు ఏర్పాటు చేస్తామన్న వారిని ప్రశ్నించకుండా అమరావతికే కట్టుబడి ఉన్నామన్న తమను ఎందుకు ప్రశ్నిస్తారని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ 6 ఏళ్లు రోడ్డు మీద నడిచారని, ఇప్పుడు ప్రతిపక్షాలను రోడ్డు మీద ఎక్కనివ్వకుండా జీవో ఇచ్చారని సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రం నష్టపోయిందని, బీజేపీ చేస్తున్న అభివృద్ధి చెబుతుంటే ఇతర రాజకీయ పార్టీలు కేవలం హడావిడి చేస్తున్నాయని సోము వీర్రాజు విమర్శించారు. గత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి 10 సంవత్సరాలు మన దేశానికి ప్రధానమంత్రి చేశారు. మన్మోహన్ సింగ్ గారు, ఆయన ప్లానింగ్ కమిషన్ చైర్మన్, అలానే రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ కూడా. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకునే పివి నరసింహరావు గారు వారిని ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. అనంతరం ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన తర్వాత వారు ప్రధానంగా ఆలోచించినటువంటి అంశం ఏంటంటే, ఆర్థిక సంఘాలు ఇప్పటి వరకు 13 కంప్లీట్ అయినాయి ఫైనాన్స్ కమిషన్స్. ఎందుచేత నేను ఈ విషయాన్ని ప్రధానంగా మీ ముందు ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, నేను రాజకీయాలు అసలు మాట్లాడను, వాస్తవమైనటువంటి విషయాలు మనం ఇవాళ చర్చించాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, ఆయన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన తర్వాత, ప్రధానమంత్రి చేసిన తర్వాత, ఫైనాన్స్ మినిస్టర్ చేసిన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ చేసిన తర్వాత, వారు ఇన్ని సంవత్సరాలు మనం ఈ ఫైనాన్స్ కమిషన్స్ 13 వరకు కంప్లీట్ అయినాయి. 13 ఆర్థిక సంఘాలు మనం 5 years చెప్పిన కంప్లీట్ అయినాయి. ఇది ఇదే విధంగా పోవడం మూలంగా ఈ గ్రామీణ వ్యవస్థలో మార్పులు ఏ విధంగా జరుగుతాయి అని 14 ముందు ఆయన ఒక కమిషన్ వేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ నిడమనూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో యువగళం పాదయాత్రకు సంఘీభావం భారీ ర్యాలీగా నిర్వహించారు. నిడమనూరు పసుపు మయంగా మారిపోయింది. ఇక లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ అనంతరం ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ, గన్నవరం నియోజకవర్గం ప్రజల తరపు నుంచి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. దోపిడీ, అరాచకం, దౌర్జన్య, అవినీతి ప్రభుత్వం పోయే వరకు పోరాడతామని, రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకుడు కావాలని ఆయనే చంద్రబాబు అని అన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో విదేశీ విద్యా స్కాలర్షిప్ పత్రాలు అందజేత. కుల మతంతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్న మంత్రి హరీష్ రావు. నిడమనూరు మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న విద్యుత్ శాఖ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి. కోపంతో ఊగిపోయిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఇలాంటి పోకిరీలక దేశభక్తి గురించి చెప్పాల్సింది అంటూ ఆయన అసహనం. కర్మన్ ఘాట్ లో తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం సర్వసభ్య సమావేశం. విశ్వకర్మల కోసం అసెంబ్లీలో ప్రకటించిన 250 కోట్లు ఇప్పటి వరకు రాలేదని. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.